ఇప్పుడు మోడీని నేను బీజేపీ వాడిని కాదు. మోడీని ఎందుకు ఇష్టపడతాను? ఆనెస్ట్ ఫెలో కాబట్టి, టాలెస్ట్ ఫెలో కాబట్టి. కేసీఆర్ ఎందుకు పడ్డాను? అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి, తెలంగాణ తేడంలో ముఖ్యుడు కాబట్టి. నా పర్సనల్గా నాకేం ఉండవు. ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు ఈ రోజు వరకు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఉన్నాళ్ళలో ఇది బెస్ట్. 13 ఏళ్ళు చూస్తున్నా, 14 ఏళ్ళు జగన్ గారిని. ఉన్నాళ్ళలో బెస్ట్, అందుకే ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాననుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేని మన కాపులంతా. ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా? రంగా గారిని చంపించినందుక? అవినీతి పరుడైనందుక? దేనికో చెప్పండి అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు అన్నాను. సలహాలు అడిగారంటే, నాతో ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢాచారం అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు. వాళ్ళు అన్నారు, ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలుగా చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం? ఆయనకే ఓటేయాలి. రంగాన్ని చంపినా సరే ఆయనకే ఓటేయాలి, కమ్మోడికే ఓటేయాలి, కమ్మడే ముఖ్యమంత్రి కావాలి. మరి మా కాపులు లేదా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? కాపులు ఎంతమంది చదువుకున్నారు, ఎంత లెజెండ్స్ ఉన్నారు, ఎంత లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రియలిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హానెస్ట్ ఫెలోస్, కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు? నీ చేత కాదు, నువ్వు చేయన్నావు, ఇంకో కాపుకు వాడు పెట్టావు, ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా. నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టమంటావు? ఏమండి రంగా మీకు కాపురేటివ్ ఫీలింగ్ లేదా? ఉందని చెప్పారు, మేము అనుకున్నాం. మరి రంగా గారు చెప్పినప్పుడు మీరు చూడడానికి వచ్చారా? కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా? రంగా గురించి చెప్పలా. మరి ఏం ఈయన ఉన్నాడు ముద్దయ్య పద్మనాభం గారు, ఆయన మెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆడపిల్లల్ని ఆడపడుతుల్ని ఏడ్చేలా చేసి జీబీకి ఇచ్చారు, అరెస్ట్ చేశారు, అంత అవమానించారు మన కాపుకులు వస్తుంది. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఇక్కడికి పోయేదే, కబ్బడ్డారు అనలేదే. కానీ నువ్వేం చేశావు? అవినీతి పోయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామ్మో నా నాయకుడిని, వామ్మో మా చంద్రబాబుని జైల్లో పడేసాడు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనేమన్నా లోకేష్ని పెట్టుకున్నావు, ఈ ఎడమ చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులోనేమన్నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలేమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత బిల్డప్గా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి. కాపులు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు? మరి ఇంతమంది పోనీ నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చలరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే వద్దు పోసానికి ఇష్టపడలే. నువ్వు కాపుల్లో నుంచున్నావు, కాపులు కోటేస్తారంటే కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు. కాపులు గెలిస్తే మనకు అమ్మాలను బతకనివ్వరు. తల్లి సాక్షిగా, నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది. అందరం చిలకలూరుపేటలో కాపు కులస్తులు చాలా మంది నేను అనుకున్నారు, వాళ్ళు పళ్ళు బిగబెట్టుకొని కాపుగా నేను వద్దురయ్య వరొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చు. ఇది నీకు తెలుసు కదా. కాపులు రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపులు గుండాలు అన్నాడు. మరి ఎందుకు ఓటేయాలి? వేయాల్సిందే. కాపులు గుండాలన్నా అనుకుంటున్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అడగదు, నో క్వశ్చన్, సలహా అడగదు, కబడ్డార్. ఇది ఎక్కడ పాలిటిక్స్, ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి. ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే, సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా? నేను కాపుకోవడంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి, చంద్రబాబే పనికొస్తాడు, రంగాన్ని చంపిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ముద్రగా పద్మనాభం అని అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు, కమ్మ నాయకుడు చంద్రబాబు అహుడు ముఖ్యమంత్రి. కాపుల్ని గూండాలంటే, కాపుల్ని అరెస్ట్ చేస్తే
కాపుల్ని చౌకూరుపేటలో తిట్టి 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 కమ్మాళ్ళ మనసులో విషయం నింపి చాలా తొంజిని ఓడించవే. ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే మన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడే అంతగా మన ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకెవరికి నువ్వు కూడా అవ్వాలి ముఖ్యమంత్రి, నేను కూడా అవ్వను, బాగా అవ్వాలి. ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా? నేను అందుకే కాపు కులస్తున్నట్టు అడుగుతున్నా, సార్ మీరు ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు. 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు. నాకు 81 నుంచి రంగా శిష్యుడిని పోసాని కృష్ణమురళి నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించాడు రంగా గారు. అప్పుడు విజయవాడ ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను, కమ్మవాడిని. మా కమ్మాళ్ళు అన్నారు, రే నువ్వు వాడికి వెళ్తున్నా విజయవాడలో, ఆయన నిన్ను యూఏ పార్టీలో ఉండబట్టాడు, ఆయన అందరూ చేర్చుకుంటాడు. రంగా ఆ టైపు కాదురా, అతను కాపే, మన కమ్మే, మన పడపోవచ్చు. నాకు ఇష్టం. వెళ్ళాను, వత్తు తిప్పాడు, నాకు అన్నం పెట్టించాడు, నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించారు. నన్ను అడగల మన పార్టీలో చేరారు, యూఏలో యూఎస్లో కాదు. అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు ప్రాణం. మా కుటుంబ సభ్యులు ఎందుకు చెబుతున్నానంటే, నా భార్య తమ్ముడు పెళ్ళైతే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య తమ్ముడు. రంగా గారు ఎంత ఆప్యాయతం, రతన్ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది, చావా గారి అమ్మాయి వచ్చింది, అంత బిడ్డల్లా చూశారు నన్ను, మా కుటుంబ సభ్యుల్ని. అతనికి కమ్మగొంలో పుట్టాడు, కమ్మను కాపు గొంలో పుట్టాడు, కాపును ప్రేమిస్తాడు. కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు, అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు, సహచరులుగా ఉంటారు. కొంతమందిది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటారు, డబ్బులు ఇస్తే పనిచేసేవాళ్ళు. ఈ దగ్గర సహచరులు ఉంటారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ రంగా. అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడైనా, ఏ ఒక్క కాప సోదరి అయినా సరే చంద్రబాబు అనే వారికి ఓటు వేయకండి, టీడీపీకి ఓటు వేయకండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయకండి. ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది. మీరు ఆ ఓటు వెయ్యకపోవటమే రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి. జోహార్ రంగా. థ్యాంక్ యూ.